మీరంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు అసలు. మూవీ ఎంత హిట్ అయిందో అంటే రాజు రాంబాయ్ ఎంత హిట్ అయిందో డాంబర్ అనే వర్డ్ కూడా ఆ పేరు కూడా అంతే హిట్ అయింది. చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు నల్లగున్నామని చెప్పి, కానీ మీకు ఇది ఒక మంచి ఇదని చెప్పొచ్చు. ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపించింది అండి. 3 years బ్యాక్ స్టార్ట్ అయిందండి బోసన్తో నాకు జర్నీ. అప్పుడప్పుడు స్టూడియో దగ్గరికి బోసన్ వచ్చాడు, అరే తమ్ముడు ఒక క్యారెక్టర్ చేస్తావరా అని అన్నాడు. నన్ను నేనేందన్నా క్యారెక్టర్ చేసాడు ఏంటంటే సర్లే చేద్దామన్నా అని చెప్పిన. ఒకసారి ఒక ఫైన్ డే ఫోన్ చేసి తమ్ముడు ఒకసారి నా రూమ్కి రావా అన్నాడు. అప్పుడు ఫస్ట్ టైం చూశాను రాజు వెట్స్ రామాయణ అనే స్క్రిప్ట్. అందులో డాంబర్ అని లైన్ చేసింది. తమ్ముడు ఇది నువ్వు చేయాలరా అన్నాడు. తప్పకుండా చేస్తా అన్న. డెమోతో స్టార్ట్ చేసినామండి ఇద్దరు బోసన్ నేను. అది చెప్పొచ్చు తెలియదు. 50,000 ఎంతో ఉండి అన్న అప్పు చేసి మరీ పట్టుకొచ్చిండు. ఇంకా అలా నేను డాంబర్ క్యారెక్టర్ చేసి నేనే సెట్ బాయ్ని, నేనే అన్ని సెట్ చేసుకోవడం, మరి క్యారెక్టర్ చేసుకోవడం, ఇన్ని చేసుకొని ఆ డెమో పట్టుకొని తిరగంగా బోసన్నకు దేవుని దయ వల్ల మంచి అవకాశం వచ్చింది. నాకు కూడా డాంబర్ అనే క్యారెక్టర్ మంచిగా. అంటే మీరు ఇదంతా ఓకే ప్రాక్టీస్ చేశారు, ఓకే అదంతా చూపించుకున్నారు, రికార్డ్ చేశారు, అంతా ఓకే, కానీ ఆరుగురి పవిత్రతలో కూడా అంటే ఆ డెడికేషన్ స్క్రీన్ లో చూసారు కదా ఎంత బాగా చేశారు. కానీ డైరెక్టర్ కూడా ఆ సీన్ ముందు పెట్టి మీరు ప్రాక్టీస్ చేయండి అనేది అసలు ఎలా? అంటే ఇక అది పక్కన పెడితే మీలో ఎక్స్ప్రెషన్ కనపడాలి నాకు. మీరు ఏదో చూస్తున్నారు కానీ ఒక ఆత్రత మీలో కనపడాలి నాకు. ఫస్ట్ చేసామండి, అందరు ప్లేన్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి, ఎవరికి ఆ మజా వస్తలేదు. డైరెక్టర్ కూడా నాకు మజా వస్తలేదా సీన్, నాకు రావట్లేదురా అన్నాడు. మరి ఏం చేద్దామన్నా అంటే అప్పుడే కో డైరెక్టర్ సరే సీన్ పెట్టి ఒకసారి ట్రై చేద్దాం అనేదాని ఉండే. సీన్ పెట్టిన తర్వాత ఒక్కొక్కడికి చాలా మార్పులు చేర్పులు వచ్చాయి, నవరసాలు అన్ని వచ్చినాయి. కానీ నాకు బాధ వేసింది ఏంటంటే నేను ఎందుకండి పెళ్ళి అయిపోయిన తర్వాత చాలా భయపడ్డా. చిన్న ఆనందాలు కోరికలు మా నాన్న చూస్తే ఏడాది భయపడ్డా. మా నాడికి చూపించాలి ఆ సీన్. సినిమా నాన్నగారు చూసారా? చూసాడు. ఆ సీన్ అయిపోయిన తర్వాత నుంచి చూసాడు. మీరు చెప్పారా చూడొద్దని చెప్పారా? అట్లా ఏం చెప్పలే, కానీ ఏమన్నా ఉంటాడని భయపడ్డా, కానీ ఏమన్నా